హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది, చూద్దాము. ప్రైవేట్ రుసుములపై త్వరలో చట్టము. డిఎస్సి పోస్టులు భర్తీ కాగానే టీచర్ల హేతుబద్ధీకరణ. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశము వెల్లడి. వివరాలు చూస్తే, రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు నియంత్రణకు 3 నుంచి 4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వము సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశము తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా హేతుబద్ధీకరణ చేపడతామని వెల్లడించారు. సర్కారు బడుల్లో విద్యతో పాటు వికాసము, సాంస్కృతిక క్రీడా రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదల అనంతరం విద్యాశాఖ కమిషనరు శ్రీ దేవసేనతో కలిసి బుర్రా వెంకటేశము విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో రుసుములు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రత్యేక చట్టం రూపకల్పనపై ప్రభుత్వము దృష్టి సారించింది. డిఎస్సి ద్వారా అదనంగా 11,000 ఉపాధ్యాయ పోస్టులు వస్తున్నాయంటూ మనకి ఇక్కడ తెలియజేయడం అయితే మనము చూడవచ్చు. అన్నిటినీ కలిపి హేతుబద్ధీకరణ చేపడతాము. టెట్ ఫలితాల అనంతరం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయి అంటూ మనకి ఇక్కడ చెప్పడం అయితే క్లియర్గా మీరు చూడవచ్చు. నెక్స్ట్ చూద్దాము. పోలీస్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక. వివరాలు చూస్తే, 3,000 ఖాళీల భర్తీకి ఇటీవల ఆర్టీసీ ప్రతిపాదన. ఆర్థిక శాఖ వద్ద ఫైల్. త్వరలో ముఖ్యమంత్రి పరిశీలనకు. ఆయన ఆమోదముద్ర వేయగానే ప్రక్రియ ప్రారంభము. దశాబ్దాలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నియామకాలు. వివరాలు చూస్తే, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో 3,000 ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనకు వెళ్తుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించడంపై ఆయన ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచక జరుగుతాయంటూ మనకి ఇక్కడ వెల్లడించడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, టీఎస్ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ హాల్ టికెట్లు విడుదల. 2024 టీఎస్ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్ టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈఏపీ సెట్ .thche.ac.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సోమవారం నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రారంభం అయిందని తెలిపారు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాల్సిన వారైతే డౌన్లోడ్ చేసుకోండి క్లిక్ చేసి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆలస్య రుసుముతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2024కు ₹100 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువును మే 7వ తేదీ వరకు పెంచామని ఎస్బిటిఈటి కార్యదర్శి ఎం పుల్లయ్య తెలిపారు. అర్హత గల విద్యార్థులు వెంటనే తమ దరఖాస్తును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక నెక్స్ట్, తపాలా శాఖ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. వివరాలు చూద్దాము. కర్ణాటక సర్కిల్ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు. బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కర్ణాటక సర్కిల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. కర్ణాటక పోస్టల్ రీజియన్లు, ఎస్కే రీజియన్, ఎన్కే రీజియన్ పోస్టుల వివరాలు వచ్చేసి మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ అండి, 27 పోస్టులు ఉన్నాయి. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 3 ఏళ్ల పని అనుభవము, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది. 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనము 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తులను మేనేజరు, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ మే 14. పూర్తి వివరాలకు www.indiapost.gov.in వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి.
50 మంది రచయిత్రులకు మాతృవందనము పురస్కారాలు. సో ఇక్కడ మీరు క్లిప్లో చూడవచ్చు. వివరాలు చూద్దాము. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలో ఎన్టీఆర్ కళామందిరంలో మాతృవందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 మంది రచయిత్రులకు మాతృవందనం పురస్కారాలు అందజేసి సన్మానించారు. తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగడ కిషన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో జవహర్లాల్ నెహ్రూ వాస్తుకళ లలిత కళా విశ్వవిద్యాలయము ఉపాధ్యక్షులు ఆచార్య కవిత ధరినాయనరావు ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. మహిళా రచయిత్రులను గుర్తించి సత్కరించడము అభినందనీయమని, అమ్మలు ఇళ్ళనే కాదు రచనల ద్వారా సమాజాన్ని పరిష్కరించగలరు అని ఆమె పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. బాబూజీ స్మారక నాణెము విడుదల. బాబూజీ మహారాజ్ మార్గదర్శకాలు ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కల్హాశాంతివనంలో అతిపెద్ద ధ్యాన మందిరంలో మిషన్ వ్యవస్థాపకుడు బాబూజీ మహారాజ్ 125వ జయంతి వారోత్సవాలు మంగళవారము 2వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేకంగా ముద్రించిన బాబూజీ స్మారక వెండి నాణ్యాన్ని రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్తో కలిసి కోవింద్ ఆవిష్కరించారు. నాణ్యం కోసం నేరుగా ఆర్బీఐ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాము. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావుల ప్రమాణము. తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్న గారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి హాల్లో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. అంతకుముందు వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ చదివి వినిపించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. 10లో 91.31% ఉత్తీర్ణత. నిరుటి కంటే పెరుగుదల బాలికలదే పైచేయి. సప్లిమెంటరీ పరీక్షలకు మే 16 వరకు దరఖాస్తు. హిందీలో 99.87% మంది ఉత్తీర్ణత. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు 15వ తేదీ వరకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాము. భారత అమ్మాయిలదే 2వ T20. వివరాలు చూస్తే బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భారత్ వరుసగా 2వ విజయాన్ని అందుకుంది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన 2వ మ్యాచ్లో హర్మన్ సేన డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. రాధా యాదవ్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ బంగ్లాను కట్టడి చేశారు. ముర్షిదా ఖాతూను ఆ జట్టులో టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో 5.2 ఓవర్లలో భారత్ 47-1తో ఉన్న దశలో వర్షము మ్యాచ్కు అంతరాయము కలిగించింది. ఇక మ్యాచ్ జరిగే అవకాశం లేకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం అప్పటికి 1,00,000 పరుగులు ఎక్కువ స్కోర్ చేసిన భారత్ విజేతగా ప్రకటించారు. ఇక నెక్స్ట్ చూద్దాం. T20 వరల్డ్ కప్కు భారత జట్టు ఎంపిక. రోహిత్ నేతృత్వంలో 15 మందితో జట్టు ప్రకటన. వైస్ కెప్టెన్గా పాండ్యా. టీంలోకి పంత్, చాహల్ రిటర్న్. శాంసన్, దుబేలకు చోటు. రిజర్వ్ ప్లేయర్గా గిల్, రిమ్కు సహా 4. రాహుల్కు నిరాశ. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోండి. షార్ట్గా కొంచెం చెప్తాను. త్వరలో జరగబోయే T20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టు ఎట్టకేలకు ఖరారైంది. జట్టు ప్రకటనలకు నేడు చివరి తేదీ కాగా ఒకరోజు ముందుగానే BCCI జట్టును ప్రకటించింది. మంగళవారం అహ్మదాబాద్లో సెలక్షన్ కమిటీతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బోర్డు సెక్రటరీ జైషా సమావేశమయ్యారు. సందిగ్ధం నెలకొన్న స్థానాలపై ఈ మీటింగ్లో చర్చించారు. ఈ సమావేశం పూర్తయిన వెంటనే జట్టును వెల్లడించారు. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. జట్టు ఎంపికలో IPL 17తో పాటు పలు అంశాలను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఇక నెక్స్ట్ చూద్దాము. మెరిసిన లక్ష్య, ప్రత్యూష, శ్రీనివాస్. వివరాలు చూస్తే ఈనాడు CSR కార్యక్రమం లక్ష్య అథ్లెట్లు CH ప్రత్యూష, N శ్రీనివాస్ సత్తా చాటారు.
బెంగళూరులో జరిగినటువంటి ఇండియన్ గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్లో ప్రత్యూష స్వర్ణంతో మెరవగా శ్రీనివాసు కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 200 మీటర్ల పరుగులో ప్రత్యూష 23.92 సెకండ్ల లక్ష్యాన్ని చేరి పసిడి ఎగరేసుకుపోయింది. పురుషుల 200 మీటర్ల రేసులో శ్రీనివాస్ 21.44 సెకండ్లలో ఫినిషింగ్ లైన్ చేరి 3వ స్థానంలో నిలిచాడు. ఇక నెక్స్ట్ చూస్తే భారత్లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మంగళవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ విషయాన్ని అయితే మనకి ప్రకటించింది. గువాహటీలో ఈ మెగా టోర్నీ జరగనుంది. 2008 బీడబ్ల్యూఎఫ్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి. ఇక నెక్స్ట్ చూద్దాం. సైబర్ దాడుల్లో 3వ స్థానంలో భారత్. 2023లో 7.9 కోట్ల దాడులు. తొలి 2 స్థానాల్లో యుఎస్, యూకే. భారత్లో సైబర్ దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుఎస్, యూకే తర్వాత సైబర్ దాడులకు గురవుతున్న 3వ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ముఖ్యంగా టెకీ రంగము దాదాపు 33%తో ఎక్కువ ప్రభావితం అవుతున్న పరిశ్రమగా నిలిచిందని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్ తాజాగా నివేదిక ప్రకారము గత ఏడాదిలో గ్లోబల్ సైబర్ దాడులు 60% పెరిగాయి. 2023లో దేశీయంగా టెక్నాలజీ రంగము ఎక్కువ సైబర్ దాడులకు గురవగా ఆ తర్వాత ఫైనాన్స్, బీమా రంగాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. మధుమేహ వ్యాధికి సనోఫీ ఇండియా మందు. సనోఫీ ఇండియా మన దేశంలో మధుమేహ వ్యాధికి సోలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందును ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO నుంచి అనుమతి తీసుకుంది. స్థూలకాయము టైప్ 2 మధుమేహ వ్యాధికి చికిత్సలో ఈ మందును వినియోగిస్తారు. ఒక ఇంజెక్షను సోలిక్వా ధర ₹1,850 ఉంటుంది. అంటే ₹1,850 ఉంటుంది. ఈ మందు రోగుల జీవన ప్రమాణాలను ఎంతగానో పెంపొందిస్తుందని సనోఫీ ఇండియా పేర్కొంది. ఇక నెక్స్ట్ చూద్దాం. కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు. హామిల్టన్ హాల్ దిగ్బంధనము. విద్యార్థులతో చర్చలు విఫలము. గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. వర్సిటీ ప్రాంగణంలో 120 గుడారాలను తొలగించడానికి ఆందోళనకారులు నిరాకరించారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన వారిని సస్పెండ్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని హామిల్టన్ హాల్ను విద్యార్థులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించిన క్లిప్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. అమెరికాలో మరోసారి కాల్పుల మోత. 4 అధికారులు, నిందితుడి మృతి. కాల్పుల మూతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంట్ అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ అనూహ్య దాడిలో 4 పోలీసులు మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా యుఎస్ మార్షల్ టాస్క్ ఫోర్స్కు చెందిన అధికారులు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడన్న కారణంతో వారెంట్ను అందించేందుకు సోమవారం కొంతమంది అధికారులు ఓ నిందితుడి ఇంటికి వెళ్లారు. వీరి రాకను గమనించిన నిందితుడు దాడికి దిగడంతో 3 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నిందితుడితో పాటు 4 అధికారులు మృతి చెందినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. కోవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే. అంగీకరించినటువంటి ఆస్ట్రాజెనకా. కోవిడ్ టీకా కోవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజము ఆస్ట్రాజెనకా అంగీకరించింది. ఈ మేరకు బ్రిటన్కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రాఫ్ ఓ కథనము ప్రచురించింది. కోవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డ కట్టడము, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవటము వంటి పరిస్థితులకు దారితీయవచ్చని కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొన్నట్లు తెలిపింది. ఇక మరికొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ప్రపంచ ఆర్చరీ సమాఖ్య 2024 ఏప్రిల్ 29న విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మహిళల కాంపౌండ్ సింగిల్స్లో వెన్నము జ్యోతి సురేఖ 299 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా 2024 ఏప్రిల్ 29న ఎన్నికయ్యారు. 2 ఏళ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.
నెక్స్ట్ చూద్దాం. హిందూ మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 2020 నుంచి 2100 మధ్య 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని ఒక అధ్యయనము పేర్కొంది. దీనివల్ల ఈ ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు దాదాపు శాశ్వతంగా ఉంటాయని తెలిపింది. నెక్స్ట్ చూద్దాం. పాకిస్తాన్ వన్డే T20 ప్రధాన శిక్షకుడిగా గారే కిర్స్టెన్ నియమితుడయ్యాడు. ఇతడు 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ, మాజీ ఆల్రౌండర్ అజహర్ మొహమ్మద్ అన్ని ఫార్మాట్లలో పాక్ సహాయ కోచ్గా నియమితులయ్యారు. ఇక ప్రతిభ న్యూస్ పేపర్లో మనకి టీఆర్టీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక చరిత్రకు సంబంధించి ముఖ్యమైనటువంటి బిడ్ బ్యాంక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. విజయనగర రాజులు అనే టాపిక్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఫ్రీ పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టీఎస్పీఎస్సికి సంబంధించి ఇండియన్ ఎకానమీ ఎవరైతే గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇండియన్ ఎకానమీ అయితే ఉంటుంది కదా. సో దానికి సంబంధించి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇండియన్ ఎకానమీ ఎలా చదవాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ కొన్ని టిప్స్ అండ్ అలాగే మంచి ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.